హాయ్ అండి. మేము ఫస్ట్ టైం వెళ్ళాము హట్స్ అండ్ హ్యావ్కి డిన్నర్ కోసము. లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఇలా యాంబియన్స్ అంతా బాగుంది కదా, డిన్నర్ చేద్దాము అన్నట్టు పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. ఇలా వాటర్ పూల్ లాగా ఉంది, పైన హట్స్ లాగా ఉన్నాయన్నమాట సెట్టింగ్స్, టేబుల్స్. మనకి ఇలా ఓపెన్ ప్లేస్లో కావాలంటే ఇక్కడ కూర్చోవచ్చు. సైడ్ లాన్ లాగా ఉంది, అక్కడ టేబుల్స్ ఉన్నాయి, అక్కడైనా కూర్చోవచ్చు. ఆర్ఎల్స్ లోపల ఉందన్నమాట. ఇది బార్ అండ్ రెస్టారెంట్ కదా, సో నాకు స్మోకింగ్ స్మెల్ ఇవన్నీ పడవు అన్నట్టు మేము ఓపెన్ ప్లేస్లో ప్రిఫర్ చేసి బయట కూర్చున్నాము. నడిచే క్యారిడార్ నుంచి ఇలా హట్ లోపలికి వెళ్ళడానికి 1-2 స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇలాగా. సో ఇది ఇంకో హట్. ఇలా పూల్ లాగా ఉండి హట్ సెట్టింగ్ ఉంది అన్నాను కదా, ఆ సైడ్ పూల్లో ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. మా అబ్బాయి వాటి నేమ్స్ చెప్తున్నాడు, వాడికి కొన్ని కొన్ని ఫిషెస్ నేమ్స్ తెలుసు. వర్షం పడుతుందన్నాను కదా, చినుకులు పడుతున్నాయి చూడండి వాటర్లో. ఇది లాన్ ఏరియా, ఓపెన్ ఉంటుంది అనమాట, రూఫ్ ఏమి ఉండదు. సో వర్షం పడుతుంది కదా, తడిచిపోతాము, అందుకని అక్కడ ప్రిఫర్ చేయలేదు. ఇది ఇంకో ఏరియా, రూఫ్ ఉంటుంది, ఫ్యాన్ లైటింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. టేబుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇలా హట్లో కూర్చున్నా చిన్నగా డ్రిజ్లింగ్ లాగా వర్షం పడితే నో ప్రాబ్లం, కానీ కొంచెం పెద్దగా పడితే తడిచిపోతారు. ఐ మీన్ క్రాస్గా పడుతుంది కదా మనకి గాలి వచ్చినప్పుడు అలాగా, సో తడిచిపోతారండి అని చెప్పారు. ఈ మధ్య ఈ స్కానర్ తోటి ఆర్డర్ చేసుకోవడం ట్రెండ్ అయిపోయింది కదా, సో ఫిజికల్ మెనూ ఇవ్వలేదు మనకి, ఈ స్కానర్ తోటి మనమే ఆర్డర్ చేసుకోవాలి. మాకు నెట్వర్క్ ఇష్యూస్ అనుకుంటాను, చాలాసేపటికి ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయ్యాక కూడా ఆర్డర్ ప్లేస్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా బఫర్ అవుతూనే ఉన్నది. ఇంకా చాలా లేట్ అవుతుంది అని మా వారికి చిరాకు వచ్చేసింది. అందులో ఈ చెమట ఒకటి చిరాకు, ఓపెన్ ప్లేస్ కదా, ఏసీ లేదు. ఇక ఓపిక లేక బ్యాక్ వచ్చేసామన్నమాట. ఏం టేస్ట్ చేయలేదు. ట్రైబెకా కేఫ్కి వెళ్ళాము డిన్నర్కి.